కష్టాలు ఇష్టపడి చదువుకోవాలా? మీరు ఇష్టపడి చదువుకుంటే సరస్వతి రోజు సాధించగలిగితే మీకు ధనలక్ష్మి ఆటోమేటిక్ గా మీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది. మీరు ఉన్నతమైనటువంటి చదువుకోవాలన్నా, మీరు పరికరంలోకి పోవాలన్నా మీరు బాగా కష్టపడి చదువు. ఒక సమాజంలో చదువుని మించింది ఏదీ లేదు. మీరు చదువుకుంటే ఒక గ్రామము మరియు ఒక మండలము మరియు ఒక జిల్లా, ఒక రాష్ట్రము, ఒక దేశము మొత్తం ఉన్నత శిఖరాల్లోనే మీరు చదువుకొని ఏదైనా సాధించగలుగుతారు. మరియు క్రమశిక్షణతో చదువుకోవాలి. ఇప్పుడు మీ లైఫ్ లో మీరు చదువుకునేటప్పుడు మీరు ఇక్కడ రాకొచ్చారు కాబట్టి మీరు చదువుకున్నట్టు ఏ రోజైనా మీ పుస్తకాలు కానీ బుక్స్ కానీ మీరు పోగొట్టుకున్నారా? ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. దాంట్లో మన దగ్గర సుమారుగా 160 మంది పిల్లల వరకు ఇక్కడ ఈ క్యాంపస్ లో బైపీసీ, ఎఫ్టీసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలు రన్ అవుతా ఉన్నారు. ఇది సార్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ ఈ జిల్లా పిల్లలు కాదు, అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు మధ్యలో అన్ని జిల్లాలకు సంబంధించిన పిల్లలు ఇక్కడ చదువుతా ఉన్నారు సార్. ఇది వీళ్ళకి సంబంధించిన డేటా. ఇక దీనికి సంబంధించి రమేష్ గారిని కూడా ఆ 2 నిమిషాలు పిల్లల్ని గ్రీట్ చేసి మీ సమయాన్ని లేట్ అయింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి మీకు చిన్న అడ్వైస్. మీరు ఎలాగో మెరిట్ లో వెళ్తూ ఉన్నారు, చాలా సంతోషం. ఆ మెరిట్ లో వెళ్ళేటప్పుడు కూడా మన లోపం ఏమిటి అనేది కొంచెం మీరు రోజు ఒక 2 minutes మనలో లోపం ఏమిటి, మైనస్ ఏమిటి, నేను ఎర్లీగా లేవలేకపోతున్నానా, లేకపోతే పని లేటుగా చేస్తున్నానా, వాట్ ఈస్ ది మైనస్ పాయింట్ విత్ మీ అనేది మీరు రోజు ఒకసారి ఒక 2 minutes అనలైజ్ చేసుకుని మీరు దాన్ని సరిదిద్దుకోవడానికి కనుక ఒక 15 days ప్రాక్టీస్ చేస్తే 16th day నుంచి ఆటోమేటిక్ గా మీకు రెక్టిఫై అయిపోతుంది. అర్థమైందా చెప్పింది? గవర్నమెంట్ స్కూల్స్ లో, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లో వెల్ క్వాలిఫైడ్ టీచర్స్, వెల్ టాలెంటెడ్ టీచర్స్ ఉన్నారని నమ్ముతున్నాం. మనకి టీచింగ్ స్టాఫ్ లో మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే ఎక్కువ డిగ్రీస్ చదివిన టీచర్స్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లోనే ఉంటారు. అలాగే ఎక్కువ టాలెంటెడ్ అంటే పిల్లవాడిని అర్థం చేసుకుని పాఠం చెప్పే విధానం చేసిన వాళ్ళు కూడా ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉంటారు. ఇంకొకటి అద్భుతమైన తెలియదండి, గవర్నమెంట్ స్కూల్స్ లో అద్భుతమైన టీచర్లు ఉన్నారు, బ్రహ్మాండమైన తెలియజేయడం స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. మీ శక్తి అంతా కూడా పూర్తిగా బయటికి తీసుకురావాలి. పవర్ఫుల్ లాంగ్వేజ్. మీలో ఇక్కడ కూర్చున్న పిల్లల్లో చిన్న ప్రశ్న ఏంటంటే, ఖచ్చితంగా నేను ఐఐటికి కానీ, జేఈ మెయిన్స్ కానీ, మెడికల్ కాలేజీకి కానీ కూర్చొని చదువుకున్నాడు. బయట కూర్చొని చదువుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా కొనసాగుతున్నాడు. ఆయన అప్లై చేసిన మెదడేంటి? ఆయన బయట కూర్చున్న తన శరీరంలో ఉన్నటువంటి పవర్ఫుల్ పార్ట్స్ ని క్లాస్ రూమ్ లో టీచర్ దగ్గరే ఉంచినాడు. ఆయన బయట కూర్చున్న ఆయన శరీరంలో ఉన్నటువంటి పవర్ఫుల్ పార్ట్స్ పట్టుకున్నాడు. ఆయన చాలా సిన్సియర్ గా పట్టుకున్నాడు. మీ లెక్చరర్ లాంటి నాగభూషణ గారు లాంటి, లేకపోతే సార్ లాంటి, మీ లెక్చరర్ లాంటి ఒక లెక్చరర్, ఒక టీచర్ చిన్న అంశం ఇస్తే పట్టుకున్నాడు. ఆగలా. అది పట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది అప్పటికీ ఇప్పటికీ. 2500 సంవత్సరాల క్రితం ఈ భూభాగం మీద పుట్టిన బుద్ధుడు చెప్పినటువంటి 4-5 పాయింట్లు పట్టుకున్నాడు. 2-3 పాయింట్స్ అప్లై చేసినాడు, ఆచరణలో పెట్టాడు. అనుష, ఆలపత్తి అనుష పందులుగా చెప్పుకున్నాడు, ఎరుకుల కుటుంబంలో పుట్టింది. తండ్రి లేడు. కరోనా టైంలో తండ్రి తెచ్చిపోయినాడు. గూగుల్ కంపెనీకి 3 కోట్ల జీతానికి సెలెక్ట్ అయింది ఆ పిల్ల.
3 కోట్ల జీతానికి సెలెక్ట్ అయింది గూగుల్ కంపెనీ. ఆ అమ్మాయిని సన్మానం చేద్దామని వెళ్ళాం మేము బ్యాచ్. అది ఎరుకల కాలనీ, మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది. ఆ స్మెల్ లోపలికి వెళ్ళగానే ఒక్క నిమిషంలో కట్టి తీసి మొగం మీద పెట్టుకొని, సుబ్రావు గారు నేను లోపలికి రాలేదు, స్మెల్ తెలియదు, రావయా నువ్వు అని చెప్పని లోపలికి తీసుకెళ్ళినా. ఆ గుడిసెల నుంచి బయటకు వస్తున్నటువంటి అనూషాకి ఒక ప్రశ్న వేసినాడు, దమ్ముంటే వినండి. ఇట్ ఈస్ పాసిబుల్ అనూష, ఆ బ్యాడ్ స్మెల్ చూస్తూ, ఆ వల్గర్ భాష వింటూ, ఆ కల్చర్ అని చూస్తూ, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనూష అని అడిగినాడు. ఆ పిల్ల చెప్పిన ఆ అంశం పట్టుకోండి, మీరు ధైర్యం ఉంటే పట్టుకోండి. బాబాసాహెబ్ 6వ తరగతిలో పట్టుకున్నాడు, ఆ అమ్మాయి 9వ తరగతిలో పట్టుకుంది. ఆ అమ్మాయి చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే, మీరందరూ ఇక్కడ పేద కుటుంబంలో పుట్టినా నేను, మా ఇంటి వాతావరణం ఇదే, మా 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 ఇక్కడ ఉండేటువంటి కల్చర్ ఇదే, ఇక్కడ ఉండే భాష ఇదే. ఏది వినాలో అదే వింటా, ఏది వినకూడదు అది వినను. ఇక్కడ మాట్లాడుకునే బూతులు, ఒక్క బూతులు కూడా నా చేతిలోకి రావు. ఏది చూడాలో అదే చూస్తా, ఏది చూడకూడదు అది చూడను. ఇక్కడ ఉన్నటువంటి వల్గారిటీ నాకు అసలు కనపడదు. ఏది మాట్లాడాలో అదే మాట్లాడతా, ఏది మాట్లాడకూడదు మాట్లాడను. ఏది ఆలోచించాలో అదే ఆలోచిస్తా, ఏది ఆలోచించకూడదు అది ఆలోచించను. ఇది 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు ఈ సమాజానికి చెప్పిన గొప్ప సూత్రం. వారినే గెలుస్తావు. ఈ రెండు ఒకదానితోటి లింక్. ఆలోచన చేయండి, నిర్ణయించుకోండి. ఇది మీకున్న శక్తి. సాధ్యపడింది నాన్న, ఒక్కడు కూడా వెనక్కి వేయద్దు. మీరు వెనక్కి వేయకూడదు. ఓడిపోతావు అనుకుంటే ఓడిపోతావు. నాకు రాదు సీట్ అనుకుంటే నీకు రాదు. ఎట్టి పరిస్థితుల్లో వస్తుందని నువ్వు అనుకుంటే, నీ మైండ్ లో అది ప్రింట్ అయితే, అది నీ హ్యాబిట్స్ లో ఉంటే, నీ థాట్ లో ఉంటే, నీ యాటిట్యూడ్ లో ఉంటే, నీ బిలీఫ్ లో ఉంటే, వాడు నిన్ను ఆపలేడు. మైండ్ ఈజ్ పవర్ఫుల్, మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. If you think you can, you can. If you think you can't, you can't. It's only depends upon your mind. If you think my goal is to become an IITian, you can. If you think my goal is to become a doctor, you can. If you think you can, you can. నువ్వు అనుకుంటే, అది నీ శరీరంలోకి వస్తే, నీ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు పట్టుకోగలిగితే, వాళ్ళ ప్రపంచ మేధావులు తేల్చి పారేసినారు. శరీరం చాలా దమ్మున్న శరీరం. ఈ శరీరంలో ఉన్నటువంటి బ్రెయిన్, ఈ శరీరంలో ఉన్నటువంటి సెన్సరీ ఆర్గాన్స్, ఈ శరీరంలో ఉన్నటువంటి సెల్స్ 60-70 వేల సెల్స్ ఉన్నాయి. మేధావులు తేల్చి చెప్తా ఉన్నారు, ఈచ్ సెల్ ఈక్వల్ టు మోర్ దాన్ కంప్యూటర్ అని. ఈచ్ సెల్ ఈక్వల్ టు మోర్ దాన్ కంప్యూటర్ అని తేల్చి పారేసినారు నాన్న. ఒక్కొక్క సెల్ కంప్యూటర్ కంటే ఎక్కువ శక్తివంతమైందని. ఇన్ని కంప్యూటర్లు ఈ బాడీలో పెట్టుకొని, ఇంత దమ్ము నీ బాడీలో పెట్టుకొని, ఈ చూపుకు ఒక దమ్ము ఉంది, ఈ చెవికి ఒక దమ్ము ఉంది, నీ కన్నుకు ఒక దమ్ము ఉంది, నీ థాట్కి ఒక దమ్ము. నాలుగే నిన్ను గెలిపించేది. పుస్తకం తీసుకున్నావు, పుస్తకం పట్టుకున్నావు, ఫిజిక్స్ ఎలక్ట్రోఫిజిక్స్ మొదలు పెట్టినావు. నీ కళ్ళు అంతరంగా, ఎక్స్టర్నల్ గా, ఇంటర్నల్ గా లోపలే ఉండాలా. నీ చెవి ఆ భాషలో ఉండాలా. నీ టంగ్ అదే రిపీట్ చేస్తున్నారా. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అంశం, ఫిలాసఫీ మొత్తం నీ బ్రెయిన్ లో కూర్చుంటుంది. షార్ట్ కట్ మెథడ్ లేదు నాకు. నేను రాయలేను అనేటువంటి భావన ఎవరికైనా ఉంటే, ఈ బ్రషింగ్ లో మొత్తం క్లియర్ అయిపోయి ఫైర్ అయిపోయి ఉంటారని నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా సార్ మీకు హామీ ఇస్తున్నా, మా పిల్లలు మీరు ఇచ్చినట్టుగా ఈ గుంటూరు జిల్లాలోనే 3 జిల్లాల్లో టాపర్స్ గా ఉండటమే కాకుండా రాష్ట్రంలో తలమానికమైనటువంటి రిజల్ట్ మీ అందరికీ హామీ ఇస్తూ, మీ అద్భుతమైన సమయాన్ని మా పిల్లల కోసం స్పెండ్ చేసినందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, గాలి ఆకాశం 5, మానవత్వం 5. ఈ మానవత్వం అనేది అందులో నుంచి మానవతా సత్యమ సభ్యులు ప్రత్యేక సుబ్బారావు గారు లాంటి వాళ్ళు ముందుండి ఎంతో ఉన్నతంగా ఒక శిఖరం లాగా అలాంటి వ్యక్తి నాకు సన్నిహితుడు, నాకు తక్కువ పరిచయం. అట్లాగే శివాజీ గారేంటి, బాబు గణేష్ గారేంటి,
వీళ్ళందరికీ సంవత్సరం వీళ్ళందరూ నాకు తక్కువ పరిచయమైన మా కుటుంబ సభ్యులు, నా అన్నదమ్ములు ఎంతో ఆప్యాయంగా